జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ బొంగులో దేశం కూడా కోపం వచ్చింది. ఎందుకనో తెలుసా? ఈ బొంగులో దేశ బతుకంతా కూడా భారత్ మీద ఆధారపడి బతకడమే. కానీ వీళ్ళకి ఏ మాత్రం విశ్వాసం, విధేయత ఏ మాత్రం వీళ్ళకి లేవు. బంగ్లాదేశ్లో 56 చిన్న పెద్ద నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. దీంతో బంగ్లాదేశ్లో 60% భూమి వ్యవసాయానికి అనుకూలమైన భూములు అయితే ఉంటాయి. అర్థమైందా? అందుకు కారణం కూడా ఎవరు తెలిసిన? మన భారతదేశమే. భారతదేశం గుండానే ఈ 56 ఈ చిన్న పెద్ద నదులు బంగ్లాదేశ్లోకి అయితే ప్రవహిస్తూ ఉంటాయి. దీంతో ఏదో పొరుగు దేశం కదా అని చెప్పి భారత్ ఈ నదులలో అధిక శాతం వాటాను బంగ్లాదేశ్కి అయితే కట్టబెట్టింది. మనం చేసే మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా నట్లు బొట్లు బిగించినట్టు ఇట్లన్నింటినీ కూడా మనం బిగించుకుంటా పోతేనే చాలా మందికి బుద్ధి వస్తుంది, లేకపోతే కష్టమే. దీంతో బంగ్లాదేశ్లో ప్రధాన వృత్తి వ్యవసాయంగా మారిపోయింది. అంటే ఇది మనం బంగ్లాదేశ్కి పెట్టినటువంటి భిక్ష, పెట్టినటువంటి భిక్ష. ఇక బంగ్లాదేశ్ రెండవ ప్రధాన పరిశ్రమ బట్టల తయారీ పరిశ్రమ. ఈ బంగ్లాదేశ్లో బట్టల తయారీకి కావాల్సినటువంటి ముడి సరుకు, బట్టల తయారీ పరిశ్రమలు నడపడానికి కావాల్సినటువంటి డీజిల్ను అందించేది కూడా మన భారతదేశమే. అర్థమైందా? అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్లో తయారైన ఈ బట్టలను అమ్ముకునేది కూడా మన భారతదేశంలోనే. బంగ్లాదేశ్ తయారు చేసేటువంటి దుస్తుల్లో 60% దుస్తులను మన భారతదేశంలోనే అమ్ముతూ ఉంటారు. ఇక బంగ్లాదేశ్లో ఉత్పత్తి అయ్యే ప్రతి ఉత్పత్తి కూడా భారత్లోనే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. మన దక్షిణ భారతదేశంలో తక్కువ, కానీ ఉత్తర భారతదేశంలో అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బంగ్లాదేశ్ ఉత్పత్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ నిత్యావసర వస్తువుల కోసం బంగ్లాదేశ్ దాదాపుగా మన దేశం మీదనే ఆధారపడి బతుకుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనం బంగ్లాదేశ్కు నిత్యావసర వస్తువులను తక్కువ రేటుకే అమ్ముతూ ఉన్నాం. అంటే 100 రూపాయల ఆహార పదార్థాలను మనం బంగ్లాదేశ్కు 60 రూపాయలకే అందిస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, ఈ విధంగా ప్రతి విషయంలోనూ బంగ్లాదేశ్ మన దేశపైన ఆధారపడి ఉండాలి. కానీ ఈ బంగ్లాదేశ్ జాంబిగాళ్ళకు మాత్రం మన భారతదేశం అంటే అస్సలు పడదు. బంగ్లాదేశ్ జాంబిగాళ్ళు భారత్ను ద్వేషిస్తారు, దూషిస్తారు. ఎందుకంటే భారత్ ఒక హిందూ మెజారిటీ దేశం కాబట్టి మన మీద బతుకుతా, మన మీద ఆధారపడి బతుకుతా, మనం జాలి చూపిస్తే, మనం దయ చూపిస్తే, మన దయ దక్షిణాల మీద బతుకుతా. వీళ్ళ బతుకులు చూడండి, ఊరకొక్కలు కూడా ఇట్లాంటి బతుకవు. ఈ బతుకులు నా చెప్పు. కేవలం మతం ఆధారంగానే ఈ బంగ్లాదేశ్ జాంబీలు మన దేశాన్ని దూషిస్తూ ఉంటారు. ఉచ్చ నీచాలు మర్చి మన దేశాన్ని నానా రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అటువంటి బంగ్లాదేశ్కి ఇప్పుడు భారత్ మీద కోపం వచ్చింది. ఎందుకో తెలిసిన? బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి మనకు తెలిసిందే. హిందువులను బానిసల కంటే హీనంగా చూస్తా వాళ్లను బంగ్లాదేశ్ జాంబీలో అతి దారుణంగా హింసిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ పక్కనే మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అయితే ఉంటుంది. ఇక బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అకృత్యాలను, దారుణాలను పశ్చిమ బెంగాల్లోని బీజేపీ నాయకులు చూస్తా కూర్చుంటారా? నికార్సైన హిందూ పుట్టిన ఏ హిందువు కూడా ఊరుకోడు. ఇక ఈ విషయం పైన మన బీజేపీ నాయకుడైనటువంటి సువేందు అధికారి తిరగబడినాడు. బంగ్లాదేశ్ హిందువుల కోసం పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో సువేందు అధికారి మాట్లాడుతా బంగ్లాదేశ్కి అందించే అన్ని నిత్యావసర వస్తువులు ఎగుమతులను ఆపేసేయాలని చెప్పేసి, అలాగే బంగ్లాదేశ్ నుంచి అన్ని దిక్కుమాలిన ఉత్పత్తులను అంటే దిగుమతులను నిలిపేయాలని, బంగ్లాదేశ్ను కాకిం చేయాలని, బంగ్లాదేశ్ వస్తువులను ఎవరు కూడా కొనకూడదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. 100% కరెక్ట్, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. అదేవిధంగా భారత ప్రభుత్వంపై ఈ విషయం మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఎంత దారుణాలు చేస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళకి మనం సాయం చేసేది ఏంది స్వామి? ఏంది ఇదే? అయితే ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులు దిగుమతులు కానీ ఆపేస్తే దాన్ని బూచిగా చూపించి ఈ బంగ్లాదేశ్ జాంబీలు మరింతగా హిందువులపై దాడులు చేస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ఆలోచన చేస్తుంది. అంటే వీళ్ళు చర్యలు తీసుకోకూడదని కాదు, ఉండే ప్రాబ్లమ్స్ కూడా అమారి ఉన్నాయి. లేకపోతే ఈ పాటికి ఈ బంగ్లాదేశ్ వాళ్ళకైతే చుక్కలు చూపించండి కేంద్ర ప్రభుత్వం కూడా. ఇక సువేందు అధికారి మాటలు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జాంబిగాలను బాధ పెడుతున్నాయంట. తాము భారత్తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలని చెప్పి చూస్తూ ఉంటే ఈ సువేందు అధికారి అడ్డు తగులుతాడని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెగ ఫీల్ అయిపోతుందంట. సిగ్గన్నా ఉండాలా. అదేదన్నట్టు మీరు చేసే పనులేంది, మీరు మాట్లాడే మాటలేందిరా? అసలు భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న ఈ స్నేహం సువేందు అధికారి మూలంగానే దెబ్బతింటుందని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం భావిస్తుందంట. నవ్వొచ్చు అందరా స్వామి. అందుకే
సువేందు అధికారిపై చర్యలు తీసుకోవాలని, సువేందు అధికారిపై తక్షణం పోలీస్ కేసులు పెట్టాలని, సువేందు అధికారిని వెంటనే బీజేపీ సస్పెండ్ చేయాలని బంగ్లాదేశ్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఏంది అల్టిమేటం అంటే? మీరు చెప్తే కేసులు పెట్టాలా, మీరు చెప్పినారని పార్టీలోంచి సస్పెండ్ చేయాలా? ఎందుకురా మా దేశాన్ని కూడా మీరే వెళ్దురు, రండి రండి అయినా రండి, హారతి ఇచ్చే మెల్ల మాలేసే స్వాగతాలు పలుకుతాం. సరే, దీని మీద స్పందిస్తా బంగ్లాదేశ్ ప్రభుత్వం పంపిన లేఖను కేంద్ర ప్రభుత్వం చింపి చెత్తపట్ల బారేసింది. ముందు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దారుణాలను ఆపమని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అర్థమైందా? అంటే చూడండి, మన మీద దాడులు చేస్తా, మన ఆడబిడ్డలను ఎందుకులే ఇంత దారుణాలు చేస్తా కూడా మళ్ళీ మన మీద పెత్తనం జలాయించాలని ఎవరైతే క్వశ్చన్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వాళ్ళ దేశంపోయి సస్పెండ్ చేయాలా? ఏందిరా స్వామి, ఏం జరుగుతుందిరా నాయన? ఎవర్రా పిచ్చోళ్ళు? ఎవరికి పిచ్చి పట్టింది? సరే, మీకు అర్థమైంది కదా నేనేం చెప్పినా న్యూసా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు కూడా మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.